ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. యావేలు 2:28. వృద్ధులే కాదు, యవ్వనులు కూడా పరలోక స్వప్నలు కనవచ్చు. తన అద్వితీయ కుమారుని నామము ఘనపరచబడాలన్నది మన పరలోక తండ్రి స్వప్నం. జగత్తులో విహరించడం అనేది యవ్వన దశలో సంభవిస్తుంది. తమ భవిష్యత్తు, ఉద్యోగం, వివాహం, ధన సంపద మొదలైన కలలు ఎంతోమంది కంటూ ఉంటారు. కొందరు గాలిలో మేడలు కడుతూ పగటి కలలు కంటుంటారు. ఏమైనప్పటికీ ఒక నూతన స్వప్నంలోనికి మీరు రావాలన్నదే దేవుడి కోరిక. ఒకే పురుషునికి ప్రదానం చేయబడ్డామని ఉంది. ఎంత ఘనమైన మాట కదా. మరి ఈ ప్రదానం జరిగిన తర్వాత ఆ క్రొత్త జత ఏం చేస్తారు? మీలో వివాహమైన వారుంటే ప్రదానం జరిగిన పిమ్మట మీరేం చేశారు? అవును, మరి మనమెవరినైనా ఆ కాబోయే వివాహపు తంతువు కోసం కలలు కంటుండడం సహజం. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న మన ఊహలు, ఆహా ఆ రోజు రెక్కలు కట్టుకొని త్వరగా వస్తే ఎంత బాగుండునో కదా. కనుక ప్రభువుకు ప్రదానం చేయబడ్డ సంఘమనే మనం ఆయన గురించి కలలు కంటూ ఉండాలి. గగనసీమలో జరగవలసిన ఈ మహత్తర వివాహ మహోత్సవం కోసం మనం కలలు కంటుండాలి. ఆలోచించండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రార్థన. యేసు ప్రభువా, తాత్కాలికమైన సమస్త విషయాలను విస్మరించి ముఖాముఖిగా నిన్ను దర్శించి ఎప్పటికీ నీ వధువుగానే ఉండిపోయి నా విలువైన దినం కోసం స్వప్నించే స్థితి నాకు కలగచేయమని నీ పవిత్ర నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆమెన్.